ఉదయకాల ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడ స్తోత్రాలు, మహోన్నతుడ వందనాలు చెల్లిస్తున్నాము. ప్రభువా, గడిచిపోయినటువంటి రాత్రి కాలమంతా కూడా కాపాడారు, రక్షించారు తండ్రి. మీ కృప చూపించారు నాయన. మంచి నిద్ర మాకు అనుగ్రహించారు ప్రభువా, అందును బట్టి కృతజ్ఞతలు తండ్రి. అవును తండ్రి, ఈ యొక్క నూతనమైన ప్రశస్తమైన రోజులో మేము సజీవముగా ఉన్నాము అంటే అది కేవలము కూడా మీ కృప మాత్రమే తండ్రి. అయా, మీరు లేనిది మేము లేము నాయన. ఈ రోజున తండ్రి మాకు మీరిచ్చిన ఈ బహుమానాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాము. అయా, మీ వైపు మేము తిరిగి మీ చిత్తాన్ని ఎరిగి ఈ రోజున మీకు మహిమకరంగా అనేకులకు ఆశీర్వాదకరంగా నడుచుకునే భాగ్యము మాలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు మీరే దయచేయమని అడుగుతున్నాము తండ్రి. ఎస్ లార్డ్. వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరమిచ్చెను అని కీర్తనల గ్రంథం 99వ కీర్తన 6వ వచనం ద్వారా తండ్రి మీరు తెలియపరుస్తున్నారు. అవునయ్యా, ఎవరైతే మీకు మొరపెడతారో ఆపద సమయంలో, కష్ట సమయంలో, బలహీనమైన సమయంలో ఎవరైతే మీకు ప్రార్థన చేస్తూ ఉన్నారో వారి మొరలను విని వారికి జవాబు దయచేస్తాను అని అంటున్నారు తండ్రి. స్తోత్రాలు ప్రభువా. ఎంతమంది బిడ్డలైతే ఉదయకాలాన్ని లేచి అయా ప్రభువా అని మొరబెడుతున్నారు, దేని గూర్చైతే వారు అయా ప్రార్థిస్తున్నారు, ఏ సమస్యలో నుంచి బయటపడడానికి ఈరోజు మీ పాద సన్నిధిన ఉదయాన్నే చేరి ఉన్నారో అయ్యా, వారందరికీ జవాబును దయచేయండి. వారందరికీ తండ్రి మీ మహిమను చూపించండి. అయ్యా, ఏ కష్టములో, ఏ నష్టములో, ఏ బాధలో, ఏ కృంగుదలలో బిడ్డలున్నారో తండ్రి మీరు ఎరిగి ఉన్నారయ్యా. అయా, కార్యాన్ని మీరే వారి జీవితంలో జరిగించమని, మహిమ పొందుకోమని, వారి పనులను, వారి ప్రణాళికలను అయా అన్ని విషయాల్లోనూ బిడ్డలకు తోడుండి నడిపించమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అయా, చేస్తున్న ఉద్యోగాలు, వ్యాపారాలు, పరిచర్యలు, చేతి పనులు అన్నిటినీ కూడా ఫలింపజేయండి తండ్రి. అయా, ఎంతో మంది ఆటంకంగా ఉంటున్నారు అయా, మార్గాలన్నీ గజిబిజిగా ఉన్నాయి, అర్థం కాని పరిస్థితుల్లో ఉంటుండగా మీరే బిడ్డలకు సరళమైన మార్గాన్ని ఏర్పరచండి. అయా, ప్రతి ఒక్కరు కూడా అద్భుతముగా ఫలించుటకు కృప చూపించండి నాయన. అదే విధంగా తండ్రి, ఎందరైతే బిడ్డలు గృహాల్లో ఒంటరిగా ఉంటున్నారో వారిపైకి ఏ సమస్య రాకుండా మీ కంచె కాపుదల వారి గృహాల చుట్టూ అనుగ్రహించండి ప్రభువ. అయా, మేము ఎవరితో ఎటువంటి విభేదాలు, గొడవలు, మనస్పర్ధలు ఏవి ఈరోజు మేము కలిగి లేకుండా ప్రశాంతంగా నెమ్మదిగా జీవించుటకు కృప చూపించండి తండ్రి. అదే విధంగా నాయన, ప్రయాణాలను బట్టి అడుగుతున్నాము, చేస్తున్న ప్రతి ప్రయాణమును కూడా క్షేమమైన ప్రయాణముగా మార్చండి. ఏ అపాయము, ఏ ప్రమాదము ఎవరి దగ్గరికి రాకుండా క్షేమాన్ని వారికి దయచేయండి తండ్రి. సురక్షితముగా గమ్యస్థానాలు చేరుకోవడానికి కృప చూపించండి తండ్రి. అదే విధంగా నాయన, ఈ రోజున ఎటువంటి లోటు, లేమి, ఎటువంటి బలహీనత, అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఎవ్వరికీ కలగకుండా ఈ రోజంతా ప్రతి ఒక్కరి జీవితంలో సమృద్ధిని దయచేయండి. మీ గుప్పిలను విప్పి అయా ప్రతి బిడ్డ కోరికను తీర్చండి తండ్రి. అయా, హాస్పిటల్స్కి వెళ్తున్నారు తండ్రి, చెకప్స్, రిపోర్ట్స్, డెలివరీస్లలో తండ్రి కృపా సహాయము దయచేయండి ప్రభువ. అదేవిధంగా ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు అయా, ప్రిపేర్ అవుతున్నారు, రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు తండ్రి. బిడ్డలకు మీ జ్ఞానం ఇచ్చి నడిపించండి. వారందరూ కూడా క్వాలిఫై అవ్వులాగున, సెలెక్ట్ అవ్వులాగున కృప చూపించండి తండ్రి. ప్రభువ, ప్రాముఖ్యంగా ఈ రోజున మేము చేస్తున్న పనులు, మా మాటలు, మా క్రియలు, మా ప్రవర్తన అంతా కూడా మీ నామాన్ని ఘనపరచడానికి, మీ నామాన్ని మహిమపరచడానికి కృప చూపించండి తండ్రి. అయా, ఈ రోజున ప్రశాంతమైన, నెమ్మదికరమైన జీవితాలు ప్రతి బిడ్డకు దయచేయండి తండ్రి. అయా, ఎవరి మాయలో పడిపోకుండా, ఎటువంటి చిక్కుల్లో పడిపోకుండా, ఏ దుష్టుల వలలో పడిపోకుండా నాయనా వాక్య జ్ఞానం ఇచ్చి ప్రతి బిడ్డను నడిపించమని, మీరిచ్చిన సమయాన్ని ఒక్క నిమిషాన్ని కూడా వ్యర్థము చేయకుండా ప్రతి నిమిషాన్ని ఉపయోగించుకునే కృప దయచేయమని, అయా మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు
మరొక నూతనమైన సంవత్సరంలోకి ప్రవేశించి సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని దీవించమని, ఆశీర్వదించమని ఆయన కొందరికైనా మీ నామాన్ని ఈరోజు ప్రకటించి రాజ్యవ్యాప్తిలో మమ్మల్ని కూడా పాలిభాగస్తులుగా మార్చుకోమని యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్.